ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగాడు, అధికారంలో ఉన్నాడంటే కేవలం నిన్ను చూసి నవ్వుతూ ఎగతాళి చేసి మాట్లాడతారు. అలాంటి వాళ్ళకి నువ్వు మాటలతో కాదు నువ్వు జవాబు ఇవ్వాల్సింది. మీరు తమ్మునేలు చూసిన విధంగానే ఒక రిక్షా తొక్కే డ్రైవర్ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు అనేది మనము ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. భారతదేశంలో అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి ఉన్నదంటే అది యూపీఎస్సీ పరీక్ష. సివిల్ సర్వీస్ పరీక్షలో విజయం సాధించి ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగిన గోవింద్ జైస్వాల్ కథ మనము ఈ యొక్క రియల్ స్టోరీ మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అలాగే వీడియోని చూసి వెళ్ళిపోకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా బలం ఇవ్వండి. చిన్నప్పటి జీవితం గురించి మనం తెలుసుకుందాము. గోవింద్ జైస్వాల్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో చాలా పేద కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు వచ్చేసి నారాయణ జైస్వాల్. ఆయన రిక్షాలు అద్దెకిచ్చే చిన్న వ్యాపారం చేసేవాడు. కుటుంబం అంతా కలిసి ఒక చిన్న అద్దె గదిలో జీవించేది, రెంట్కు ఉండేది. అదే గదిలో వంట చేసుకునే వాళ్ళు, పడుకునే వాళ్ళు, చదువుకునే వాళ్ళు. అప్పుడప్పుడు కరెంటు కూడా ఇబ్బంది ఉండేది. గోవింద్ గారు చిన్న వయసులో తన తల్లిని పోగొట్టుకున్నారు, అంటే చనిపోయారు. ఇక ఇబ్బందులు కుటుంబాన్ని ఎన్నో రకాలుగా శోధించినాయి. గోవింద్ గారికి జీవితాన్ని మార్చేసిన ఒక అవమానం జరిగింది. గోవింద్ గారు 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక ధనవంతుడి ఇంటికి వెళ్ళాడు. ఇతని తండ్రి రిక్షాలు తొక్కే డ్రైవర్ అని వాళ్ళు తెలుసుకొని ఇతన్ని చాలా అవమానించి ఎగతాళి చేసి ఇతన్ని బయటికి పంపించేశారు. జరిగిన సంఘటన, వాళ్ళు చేసిన వాటన్నిటినీ గోవింద్ గారు ఎప్పుడు మర్చిపోలేరు. అది అనేది ఎట్లయిందంటే ఒక స్టాంప్ లాగా మనసులో ముద్ర పడిపోయింది. ఇప్పుడు తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను తప్పకుండా నేను ఐఏఎస్ కావాలి, ఐఏఎస్ అయ్యి మంచి చదువుకొని ఒక జాబ్ కొట్టాలి, ఐఏఎస్ సాధించాలనే ఆలోచన, ఆ యొక్క గోల్ అనేది అక్కడే స్టార్ట్ అయింది. పేదరికంతో చాలా పోరాటం చేశారు వాళ్ళు. చాలామంది గోవింద్ గారిని చూసి వీని తండ్రి ఒక రిక్షా దొక్కుతాడు, వీడు కూడా రిక్షాలో దొక్కుకుంటూ ఉంటాడని చాలామంది అనుకునేవాళ్ళు ఇతని గురించి. కానీ గోవింద్ గారు ఎదుటి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అంటున్న మాటలని పట్టించుకోకుండా అతని దృష్టి, అతని మైండ్ మొత్తము, అతని ఇంట్రెస్ట్ మొత్తము చదువు పైనే కేటాయించాడనమాట. తను చదువుకునేటప్పుడు ఇంటి పక్కల ఉన్న శబ్దాలు, ఆ యొక్క వాహనాల శబ్దాలకి అతని చదువు మీద ఇంట్రెస్ట్ రాకపోతున్నప్పుడు చెవులలో పత్తిలు పెట్టుకొని మరి చదువుకునేవాడట. తండ్రి చేసిన త్యాగం గురించి మనం తెలుసుకుందాం. తన తండ్రి నా కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలని తనకున్న కోరికతో తనకున్న ఆస్తిని, ఆ యొక్క భూమిని అంతా అమ్మేశాడు. రిక్షాలను కూడా అమ్మి ఢిల్లీకి యూపీఎస్సీ పరీక్షలకు, ఆ యొక్క కోచింగ్కి తండ్రి తన కొడుకును పంపించాడు గోవింద్ గారిని. డబ్బు లేకపోయినా కానీ తండ్రి చాలా కష్టపడుతూ అమౌంట్ అరేంజ్ చేసేవాడు. నా తండ్రి ఇంత కష్టపడి అమౌంట్ పంపిస్తున్నాడని కూడా గోవింద్ గారు ఆ యొక్క అమౌంట్ని చాలా ఖర్చు చేసేది, చాలా టైట్ పట్టేశాడు అనమాట. అంటే 10 రూపాయలు ఖర్చు చేసే దగ్గర ఒక 5 రూపాయలు అట్లా. ఆ పరిస్థితి తెలుసు, ఆ యొక్క అమౌంట్ విలువ తెలుసు. కాబట్టి యూపీఎస్సీ విజయం తెలుసుకుందాం. ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న గోవింద్ గారు యూపీఎస్సీ పరీక్షలకు రెడీ అయ్యాడు. 2006 సివిల్ సర్వీస్ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా 48వ ర్యాంకు సాధించాడు. అప్పటికి అతని వయసు ఎంత తెలుసా? ఓన్లీ 22 సంవత్సరాలు మాత్రమే. దానితో అతను ఐఏఎస్ అధికారిగా ఎన్నుకోబడ్డాడు, సెలక్షన్ అయ్యాడు. అప్పుడు తండ్రికి ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత తనకు వచ్చిన మొదటి జీతంతోనే తన తండ్రి ఆరోగ్య పరిస్థితుల నిమిత్తము వచ్చిన శాలరీని తండ్రి అనారోగ్యం కోసం ఖర్చు చేశాడు. నేను ఈ రోజులలో ఈ విధంగా ఉండడానికి, నేను ఐఏఎస్ ఆఫీసర్ కావడానికి పొజిషన్లో ఉన్నానంటే కేవలం నాకు నా తండ్రే కారణం, నా తండ్రే నన్ను చదివించాడని చాలా విషయాలలో చెప్పారు. స్టోరీ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే పేదరికం అనేది మన కలల్ని ఆపదు. మన పట్టుదల, మన లక్ష్యం ఉన్నదనుకో మనం ఏదైనా సాధిస్తాం. ఒక రిక్షా తొక్కే డ్రైవర్ కొడుకు అయినటువంటి పర్సను ఈ రోజున ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగాడు, అధికారంలో ఉన్నాడంటే కేవలం చదువు.